జాబ్లో. కానీ ఈ ప్రెస్టీజ్ బిజినెస్లో, ది గ్రేట్ వరల్డ్ క్లాస్ బిజినెస్లో జస్ట్ సంవత్సరంన్నర వర్క్ చేస్తే నా ఫస్ట్ ఇన్కమ్ 87 నుంచి ఇప్పుడు ప్రజెంట్ 1,20,000. అర్థం చేసుకోవచ్చు, గాలి పీల్చే ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ చేసే బిజినెస్. 2030 నాటికి ఈ బిజినెస్ మీ చేతిలో ఉండదు. ఇప్పుడు డిసిషన్ తీసుకుంటేనే అప్పుడు మీ చేతిలో కాదు, అల్టిమేట్గా మీ ఫ్యామిలీ ఎంటైర్ జనరేషన్ బతికే అవకాశం ఉంది. డిసిషన్ ఇప్పుడు తీసుకుంటారా, అప్పుడు ఆలోచిస్తారా? కొత్త వాళ్ళు అయితే ఎవరు లేరు కదా, అంత లీడర్షిప్ ట్రైనింగ్ చాలా తక్కువ మంది కొత్త వాళ్ళు. సో టేక్ ఏ కరెక్ట్ డిసిషన్. నాకు అవసరమైంది, ఒక కలెక్టర్కి అవసరమైంది, ఒక ఎంఆర్ఓ తహసీల్దార్లకు అవసరమైంది, మరి మనందరికి అవసరం అవుతారని ఆలోచించండి. రైట్? సో టేక్ ఏ పర్ఫెక్ట్ డిసిషన్ అండ్ డూ ఫ్యాషనేట్లీ. రైట్? సో థ్యాంక్ యూ. అండ్ బ్యాక్ టు పోస్ట్. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు సంజీవ. నేను కూడా యూసీడీ లెవెల్లో ఉన్నాను. నాకు కూడా ఫస్ట్ మంత్ చెక్ వచ్చేసరికి 98 రూపీస్, హైయెస్ట్ చెక్ వచ్చేసరికి 2,35,000. సో నేను ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ పార్ట్ టైమ్గా ఈ బిజినెస్ని టేకప్ చేయడం జరిగింది. జాబ్లో నాకు 35,000 వచ్చేదండి. సో కానీ ఈ బిజినెస్కి వచ్చిన తర్వాతనే 2 ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్ళినా. మొన్ననే మన కంపెనీ నుంచి 1,100 మంది క్రూజ్లో దుబాయ్, ఖతర్ ఆ దాంట్లో కూడా మేము ఉన్నాం అనమాట. ఎంత హ్యాపీగా ఉంది. అదే జాబ్ చేస్తే లంచ్ తప్ప లైఫ్లో ఏదైనా తెలుసుకున్న ఈ ఆపర్చునిటీకి వచ్చిన తర్వాత మీ అందరు కూడా అదే అవకాశం ఉంది. సో లేట్ చేయకుండా మనం ఈ సార్ కూడా ఇన్వైట్ చేద్దాం. సో ఎవరైనా ఫ్రీడమ్ సైలెన్స్గా ఉండండి, పక్క వాళ్ళు డిస్టర్బ్ చేసుకోకుండా.